ఆనంద భైరవికి సమీర ఇక్కడ ఉన్నదని తెలుసుకుంటుంది. వెనుక నుంచి వెళ్ళేసరికి వెంటనే సమీర అనుకొని అనన్య చేపట్టుకొని లాగేస్తుంది. అప్పుడు అనన్య, మీరు ఎంత గెంటేసినా ఈ ఇంటికి సామ్రాజ్యానికి నేనే ఏకైక ఆధిపత్యాలు చెలాయించదని అనే విధంగా మాట్లాడుతుండగా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఫస్ట్ నీ బుద్ధిని మార్చుకోవే. నీలాంటి కుక్క బుద్ధితో ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే మరో జన్మ ఎత్తాల్సిందే. ఇంకొకసారి ఈ ఇంటికి ఆధిపత్యం నాదే అని చెప్పేసి అన్నావనుకో, ఎడమకాలు చెప్పు తీసుకొని నీ పండ్లు రాలగొట్టేలా ఊడగొట్టేలా ఇక కొడుతూ ఉంటాను. కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టుగా ఎన్ని రోజులు ఈ ఇంటి చుట్టూ కుక్కలాగా తిరుగుతూ ఉంటావే? ఎప్పటికైనా నువ్వు అనుకున్న కళ కలలలాగే మిగిలిపోతుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమనుకో, పండ్లు రాలగొట్టి బెండ్లు పెడతానే అని వెంటనే ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు సమీర తప్పించుకున్నానని చెప్పేసి అనుకుంటుంది. ఒక్క క్షణంలో నేను రాకపోయేదుంటే నీ నిజస్వరూపం బయటపడేది. ఎందుకు ఇంత అజాగ్రత్తగా చేశావని సమీరని అడుగుతూ ఉంటుంది అనన్య. ఆ స్వామీజీ వచ్చి నా నిజస్వరూపాన్ని బయట పెట్టాడు. ఎలాగైనా నేనే అని వీళ్ళకు తెలిసిపోతుందని వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలనుకున్నాను. కానీ ఆఖరి నిమిషంలో నువ్వు వచ్చి నన్ను కాపాడావు అనే విధంగా అనన్య అంటూ ఉంటుంది. ఇక అనన్య మాటలు విన్న సౌమ్య, ఎలాగైనా సరే ఈ ఆనంద భైరవి వేసే ప్రతి ఒక్క అడుగులలో ఇక నా అడుగుతో పాటుగా నేను ఏ టైంలో బయటపడతానో కూడా నాకు తెలియట్లేదు. ఇక తన మనసులో డైవర్ట్ చేయాలంటే ఏదో రకంగా చేయాలి. ఏముంది, రేపు ఈ ఇంటికి కాబోయే మా అన్నయ్య ఈ ఇంట్లో అల్లుడుగా అడుగు పెట్టబోతున్నాడు. ఆ తర్వాత జరగబోయేది ట్విస్టు మీద ట్విస్టు ఆనంద భైరవికి పట్టపగలు చుక్కలే కనిపిస్తాయి అనే విధంగా అనన్య అనుకుంటూ ఉంటుంది. మరోవైపు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయని చెప్పేసి విధంగా అనుకుంటుండగా అదే సమయానికి దామిని ఇక బాధపడుతూ ఉంటుంది. అధిగ్రహించిన ఆనంద భైరవి దామిని దగ్గరికి వెళ్తుంది. ఇక దామిని మనసు పెళ్ళి సంబంధం ఎత్తిపోయిందని బాధపడట్లేదు. ఈ పెళ్లి సంబంధం గురించి బాధపడుతుందేమో అని ఆనంద వెళ్ళి, క్షమించమ్మా, ఆ సంబంధం కుదరలేదు అనేసరికి, పర్లేదు పిన్ని, దాని గురించి పట్టించుకోకు అని అంటుండగా, ఏంటమ్మా అలా ఉన్నావు? నీ మనసు చూస్తూ ఉంటే నువ్వు ఎవరినో ప్రేమించినట్టుగా అనిపిస్తుంది అనే విధంగా దామిని అడుగుతుంది ఆనంద. ఎవరైనా ఉన్నారమ్మా? ఒకవేళ ఉంటే నువ్వు నాకు చెప్పు. ఉన్నారు పిన్ని, నేను ప్రేమించాను, సుందరం అని. ఓ అవునా? అదే, సరే, అతని తల్లిదండ్రుల్ని రేపు పిలిపించు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి ఆనంద, అదేదో తెలియక చెప్తే నువ్వేంటి? పర్లేదక్క, దామిని సెలక్షన్ కూడా బాగుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అలాంటప్పుడు తనని బాధ పెట్టి ఇక పెళ్ళి చేయడం కరెక్ట్ కాదు కదా. తనను ప్రేమించిన వాడు ఇక ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారని నేను నమ్ముతున్నాను. వెంటనే సుందరానికి ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించు. సరే సరే పిన్ని అనే విధంగా సంతోషంగా మాట్లాడుతుంటుంది. వెంటనే దామిని సుందరానికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇదేంది, ఈ పాప నాకు ఫోన్ చేస్తూ ఉండదు? పర్లేదులే, నా లైన్లోకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉండదు. హలో, సుందరం, ఎక్కడున్నావు? నేనా? ఆఫీస్లో బిజీగా చాలా వర్క్లో ఉన్నాను. అవునా, నీతో చిన్న పని పడింది. ఏంటి? ఏం లేదు సుందరం, నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నువ్వు చెప్పిన ప్లేస్ దగ్గరికి రా. సరే అని చెప్పేసి ఈలోపు పాప నా లైన్లోకి వచ్చినట్టుందని చెప్పేసి అనన్యకు ఫోన్ చేస్తాడు సుందరం. అక్క, గుడ్ న్యూస్ అక్క, ఆ దామిని నువ్వు అనుకున్నట్టు మన లైన్లోకి వచ్చింది, నన్ను కలవాలని ఫోన్ చేస్తుంది. ఇంకేముంది, పాచిక మన వైపు ఉంది, ఇక ఆడుకోవాల్సింది మనమే కదా. త్వరగా వెళ్ళురా. ఎలాగైనా పెళ్ళి ఒప్పించి ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇక ఆ ఇంట్లో నువ్వు అల్లుడుగా అడుగు పెడితే ఆ తర్వాత నేను ఆ ఇంటి కోడలుగా అడుగు పెడతాను అనే విధంగా అంటుండగా, సరే అక్క, నేను వెళ్ళి దామిని కలుస్తానని దామిని వెళ్ళి సుందరం కలుస్తాడు. ఇక ఇద్దరు ఒకరికొకరు కాస్త సిగ్గుపడుతూ ఉంటుంది దామిని. ఏంటి దామిని పిలిచావు?
చాలా వర్క్స్ ఉన్నాయి, కానీ ఒక్క ఫోన్ కాల్తో నువ్వు బాధపడతావని వచ్చాను అని సుందరం అంటూ ఉంటాడు. ఏం లేదు సుందరం, నా మనసులో మాట చెప్పడానికి నిన్ను ఇందాక పిలిపించాను. అవునా, ఏంటి నీ మనసులో మాట? ఏం లేదు, ఆ, నిన్ను చూస్తూ ఉంటే నా మనసులో మాట చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో లేదో అని కంగారుగా ఉంది. నీ మనసులో మాట చెప్తేనే కదా నాకు తెలిసేది. ఏం లేదు సుందరం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని దామిని అడిగేసరికి సుందరం షాక్ అయిపోతాడు. నీ మనసులో ఎలాంటి మాట నువ్వు అనుకుంటున్నావో నేను కూడా అలాగే అనుకుంటున్నాను దామిని. నేను ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమ నువ్వు యాక్సెప్ట్ చేస్తావో లేదో అని భయపడ్డాను. అయితే ఇంకేముంది, మీ అమ్మ నాన్నలు తీసుకొని మా ఇంటికి రా, మా పిన్ని మీ అందరినీ పరిచయం చేయించమంది. ఆ తర్వాత మన ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది. ఓ అవునా, సరే, మా అమ్మ నాన్నను ఫారెన్ నుంచి రమ్మని చెప్తాను, వాళ్ళు వస్తారు, సరేనా అని వెంటనే దామిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేం ట్విస్టు, అమ్మ నాన్నని ఎక్కడ సెటప్ చేయాలి అని అక్క అని చెప్పేసి ఇక అనన్య దగ్గర ప్రత్యక్షమవుతాడు. ఇక నువ్వు అనుకున్నట్టు సక్సెస్ అయిందక్క, కానీ అమ్మ నాన్నలను ఫిట్టింగ్ పెట్టి ఆనంద కుటుంబాల ఇంటికి తీసుకుపోవని అంటుంది. ఈలోపు వెంటనే అనన్య శేఖరాన్ని ఇక కాంచనను అమ్మ నాన్నగా సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ సుందరం తల్లిదండ్రుల్లాగా పెడతారు. ఈలోపు ఇక దామిని ఆనంద భైరవికి చెప్తుంది, వాళ్ళ తండ్రిదండ్రులు రేపొద్దున వస్తారట పిన్నసరికి. ఇక ఏకంగా సుందరం తల్లిదండ్రులు నిజంగానే తెల్లారేసరికి వస్తారు. రండి కూర్చోండి అని చెప్పేసి గౌరవంగా మర్యాదగా కాంచన వేషం వేసుకొని సుందరం, ఇక మరోవైపు శేఖరం కూడా వేషం వేసుకొని ఆనంద కుటుంబంలో అడుగు పెడతాడు. ఆ రాజమహల్లో అడుగుపెట్టిన సుందరం ఒక్కసారిగా బిగ్గు బిగిరై చూస్తూ ఉంటాడు. అలా వెంటనే ఇక ఇక్కడ శేఖరం కోసమని ఆనంద భైరవి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. శేఖరం ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో అందరూ వచ్చారు, గెస్టుల దగ్గర ఉండాలి కదా శేఖరం అని చెప్పేసి విధంగా ఆనంద భైరవి పిలిచేసరికి కూర్చున్న శేఖరం చెప్పండమ్మా అని ఒక్కసారిగా నిలబడతారు. అందరూ షాకింగ్గా చూస్తుండగా కాంచన వెంటనే శేఖరం చేపట్టుకొని కూర్చోబెడుతుంది. ఓ సారీ అండి, మా వారికి అలాంటి పిలుపు అర్థం కాకుండా అలా లేశాడు, కానీ తనకి ఇలాంటి తెలియదండి అని కాంచన డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మీ అమ్మాయి మా అబ్బాయికి చాలా నచ్చిందట, ఇక మీరు కట్నాలు ఏదైనా అని అనుకుంటే వాటి గురించి మాట్లాడండి అనే విధంగా కాంచన ఇంగ్లీష్ టాకింగ్లో మాట్లాడుతుంటుంది. మీ బిజినెస్ గురించి ప్రాపర్ గురించి ఆనంద భైరవి అడుగుతుండగా అప్పుడు సుందరం తడబడుతుండగా మరోవైపు వీళ్ళు ఎక్కడ ఈ పెళ్లి సంబంధాన్ని ఎత్తకొడతారో వీళ్ళ మాటలతో అని అనన్య అదే సమయానికి ఆ ఇంటి దగ్గరికి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది. మరోవైపు సుందరాన్ని అడిగే క్వశ్చన్లకు ఆనంద భైరవి అడిగిన వాటికి సుందరం కంగారు పడిపోతూ ఉంటాడు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.